హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్తో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక ప్లేట్లో ఒక 2 స్పూన్స్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కారాన్ని మనం చేప ముక్కలను తీసుకొని ఈ చేప ముక్కలు, వంజరం ముక్కలు వీటికి బాగా అటు ఇటు బాగా ఈ కారాన్ని పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. లేకపోతే లోపల ఉడకదు. ఇప్పుడు మనం బాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు ఆవాలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 2, 3 స్పూన్స్ ధనియాలను కూడా తీసుకొని మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని దానిలో మనం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారాన్ని మనం 3 మ్యాంగో కారప్పొడి తీసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ కారం, ఒక స్పూనున్నర సాల్ట్, ఒక 2 స్పూన్స్ ఆవాల పౌడరు, ఒక స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేరుశనగ నూనె వేసుకున్నాను. వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని బాగా చేపలకు పట్టేంత వరకు ఈ మసాలాలు, ఆయిలు, వెల్లుల్లి అన్నీ చేప ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్‌లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఈ పచ్చడిని తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఫిష్ ఫ్రై చాలా బావుంటుంది. ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మనం ఈ పచ్చడిని నెల రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు తినవచ్చు. చాలా బావుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.